సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ముట్టడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గజ్వేల్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అధికారులు లక్కీ డ్రా పద్ధతి ద్వారా 1100 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే ఇంతవరకు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కానీ ఇవ్వలేదు. దీంతో సుమారు 50 మంది లబ్ధిదారులు శుక్రవారం కేసీఆర్ ఫామ్ హౌస్ వద్దకు వెళ్లారు. నిండా మునిగినమనే వచ్చినాం. ఇంత దూరం ఎన్నిసార్లు ధర్నాలు చేసినాం, ఎన్నిసార్లు చేసినాము, ఎన్ని అయినా కానీ అయితలేదు అసలే. కానీ ఇంత దూరం అయితే అంత దూరం అవుతుంది. కానీ వాళ్ళు డ్రా ఎందుకు తీయాలన్నా కేసీఆర్ ను కలవడానికి ఆయన ఫామ్ హౌస్ వద్దకు వెళ్లగా అనుమతి లేదని అక్కడి సిబ్బంది చెప్పడంతో బాధితులు ఆందోళనకు దిగారు. న్యాయం కోసం తాము కేసీఆర్ వద్దకు వస్తే మొదట ఒక అరగంటలో కలుస్తామని చెప్పారని, తర్వాత తనకు ఆరోగ్యం బాగోలేదని, కలవలేనని చెబుతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల కోసం ప్రజా ప్రతినిధులు అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదని వాపోతున్నారు. కేసీఆర్ ను 3 సార్లు గెలిపించుకుంటే తమకు ఏం న్యాయం చేశారని ప్రశ్నిస్తున్నారు. పర్మిషన్ కావాలంటే ఏ సార్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకుంటాము, ఏ సార్ని అడుగుతాము. ప్రతాప్ రెడ్డి ఇయ్యాడు, ఏ సార్ ఇయ్యాడు. గజ్వేల్ నుంచి వెళ్ళి వచ్చినామని అంటే ఇంత విలువ కూడా ఇయ్యరా? మేము మనసు లెక్క కానొస్తలేం. ప్రతి ఊరికి బెడ్రూమ్లు వంచుడు. మరి గజ్వేల్ ఏం పాపం చేసినామని మనసలేడు. ఎంతగానో ధర్నాలు చేస్తాము, ఎంతగానో తిరుగుతాము. చెప్పులు అరిగిపోతున్నాయి. ఆఫీసులో చుట్టూ తిరిగి కలెక్టర్ ఆఫీస్కి పోతిమి, గజ్వేలే వేస్తేమి, సిద్దిపేట రమ్మంటే ఆడిపోతిమి. ఎంతగానమని ఇన్నిసార్లు తిరిగినా కూడా కింద కనికరం ఇచ్చిన గేట్ కాడ వచ్చి నిలబడి 1-2 గంటలు అవుతుంది. కనీసం ఒక ఫోన్ లేదు, కనీసం ఇట్లా మాట్లాడతామన్న ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు కూడా లేదు సార్కి. సార్ దాకా ఏరుతుందా ఇన్ఫర్మేషన్? ఇప్పుడు ఎలక్షన్లు ఉంటేనేమో మమ్మల్ని నిలగొడుతున్నారు. ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్ కోడ్ ఉంది, ఇంతమంది ఉండొద్దు, అది ఇదని నిలగొట్టేస్తున్నావు. ఇప్పుడు 1/2 అవర్లో పర్మిషన్ ఇస్తానని చెప్పి మళ్ళీ ఇప్పుడు సార్లను పంపించి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అమ్మ, మీరు ఇంతమంది ఉండొద్దు అని చెప్తున్నారు. ఎట్లా? మేమేమన్నా ఆడ నుంచి ఇంత దూరం వచ్చింది మా కడుపు తిప్పలు చెప్పుకోలేకే కదా. మరి ఎలక్షన్లు అంటే నువ్వు డ్రా తీయకుండా అయిపోతుండే, రాకుండా అయిపోతుండే కదా. అసలు సీఎం గా గెలిచినప్పటి నుంచి మాకు ఏం చేసినావు? ముందస్తు అనుమతి లేకుండా ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్ ను ముట్టడించడం కరెక్ట్ కాదని పోలీసులు చెప్పినా బాధితులు వినలేదు. తమకు న్యాయం జరిగేంత వరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. కేసులు పెట్టినా తాము భయపడబోమని అంటున్నారు. మాది గజ్వేల్ సార్, గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ వ్యక్తిని. ఇక్కడ ఉన్న అంత పేద ప్రజలు ఉన్నారు గజ్వేల్ సార్. అంత పేద ప్రజలు ఒక కేసీఆర్ క్యాండిడేట్ మనుషులు 3 సార్లు ఓట్లేసి గెలిపించినాము. కేసీఆర్ అసలు గజ్వేల్ లో ఉండడా లేడా అనేది ఇదివరకు కంటి చూపు కూడా కనబడతలేదు. మా బాధ మా దుఃఖం చెప్పుకోలేక ఇక్కడ ఫామ్ హౌస్ దగ్గరికి వస్తే పోలీసు వాళ్ళు కూడా రెస్పాన్స్ చేసినాము. దయచేసి ఆయన కళ్ళుతో మనల్ని చూసి మా బాధ అర్థం చేసుకుంటాడని కలెక్టర్ దగ్గరికి పోయినాము. మాకు రెస్పాన్స్ దొరకలే. ఎంఆర్ఓ దగ్గరికి పోయినాము, రెస్పాన్స్ దొరకలేదు. ఒక సిపి దగ్గరికి పోయినాం, రెస్పాన్స్ దొరకలే. ఒక చిన్న స్థాయి గజ్వేల్ కౌన్సిలర్లు ఉన్నారు 20 మంది. ఒక 20 మంది గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఒక కౌన్సిలర్ పట్టించుకోడు. ఒక ఎమ్మెల్యే అయి 3 సార్లు గెలిపించినాము. మా పేద ప్రజలను నువ్వు అర్థం చేసుకోక నీ కాన్స్టిట్యున్సీ నువ్వు మమ్మల్ని పట్టించుకోకపోతే మా పేదోళ్ళ బతుకులు ఏం కావాలి? మేము జెండాలు పట్టినాము, బ్యానర్లు మోసినాము, గజ్వేల్ గల్లీలో దిగినాము, ప్రచారం చేసినాము, హరీష్ రావుతో మాట్లాడినాము, మన ప్రతాప్ రెడ్డితో మాట్లాడినాము. ఇంతమందితో మాట్లాడితే పేద ప్రజలకు మీరు సేవ చేయండి, మీరు మాకు ఏం సాయం చేస్తారు? మీ దగ్గరకు మేము ఎందుకు వచ్చినాం? ఒక డిపార్ట్మెంట్ సహకరించాలి, ఒక పేద ప్రజలకు ఒక ఎమ్మెల్యే సహకరించాలి. మా పేద ప్రజల మా బతుకులేంది? నువ్వు ఏం సాయం చేసినావు? మాకు ముందుకు ఎందుకు వస్తలేవు? నీ దగ్గరకు వచ్చినా నీ పర్మిషన్ తీసుకుంటే ఎవరు ఇయ్యరు. మరి మేము ప్రజలమా కాదా? మేము మీ మనుషులమా కాదా? మేము క్రాండెడ్ మీ వార్డులో మేము తిరిగినాము, మీకోసం వచ్చినాము. నువ్వు మీకు 3 సార్లు ఓటేసి ఒక ముస్లిం సోదరులము ఒక ఈద్ ముబారక్ చెప్పడానికి వస్తే నీకు ఒక పర్మిషన్ కావాలంటావు. ఓట్లకు వచ్చి ఏ పర్మిషన్ అడుగుతున్నావు సార్ మా ప్రజలను? నువ్వు ఎందుకో నీ దగ్గరకు వస్తే మమ్మల్ని ఒక తరిమి కొట్టినట్టు చిన్న చూపు చూస్తున్నావు. ఎందుకు సార్ మా బాధ తెలుసుకోవు? నువ్వు పేదోళ్ళ గజ్వేల్ కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యంది ఎందుకు సార్? మా గజ్వేల్ నన్ను మా బాధ ఉచ్చుకొని చంపుతున్నావు.